కాలం కన్నా ఒక క్షణం ముందే గెలి. ఫ్రెండ్స్ ఈ వీడియో నేనైతే కాపీరైట్ ఇష్యూలో అయితే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా. ఇప్పుడే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, ఇంకోసారి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను కాబట్టి చూడండి. ఓకే, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీకైతే నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, నచ్చకపోతే వదిలేసేయండి ఫ్రెండ్స్. ఓకే, నచ్చేలాగా నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను, మీరైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మాత్రం అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తా, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే క్రియేట్ న్యూ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు రేషియోలో మాత్రం మీరైతే 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఉందో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరైతే బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. ఈ బ్లాక్ కలర్ని మనైతే ఎగ్జాంపుల్గా అయితే 30 సెకండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, 30 సెకండ్ అయితే జరిపి మనమైతే స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చేస్తాం. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనము లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తాను ఫ్రెండ్స్, మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో అనేది ఇస్తాను. ఓకే, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఉంటుంది. చాలామంది ఒక 2-3 మినిట్స్ ఒక 4-5 కామెంట్స్ అయితే వస్తుంటాయి రోజుకి, మీరు బ్యాక్గ్రౌండ్ వీడియో ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారో ఎలా క్రియేట్ చేస్తారని. ఫ్రెండ్స్ మీకు ఈ టాపిక్ మీద నేనైతే 2 వీడియోస్ అనేది చేశాను. మీకు ఫస్టే లింక్ అయితే ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో. ఆ వీడియోస్ అయితే చూడండి, మీకు నా డౌట్ అనేది క్లియర్ అవుతుందని నేనైతే అనుకుంటాను కాబట్టి ఆ వీడియోస్ అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ వీడియోని మనమైతే స్క్రీన్ మొత్తం అయితే చేసుకుందాం. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే గ్రీన్ కలర్ అయితే ఉందో దీనైతే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేసుకోవాలి. ఓకే, దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేస్తే ఇక్కడ మనకు సరిగా అనేది కనిపించదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకు కింద కీ కలర్లోకి వెళ్ళి మీరైతే గ్రీన్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సరిగా అనేది కనిపించదు కాబట్టి చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తుంటారు, మన సబ్స్క్రైబర్ అయితే చాలా పోస్ట్ చేస్తుంటారు కాబట్టి గ్రీన్ కలర్ని మనమైతే సరిగా అయితే అడ్జస్ట్ చేయరు కాబట్టి మీరైతే సరిగా అయితే క్లీన్గా అయితే కనిపించదు ఫ్రెండ్స్. మీరు కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే మనకు వీడియో అనేది చాలా అయితే బాగా అయితే కనిపిస్తుంది కాబట్టి అడ్జస్ట్మెంట్ మాత్రం బాగా అయితే చేసుకోండి క్రోమాకి ఆప్షన్లో. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ అయితే చేసుకుంటాను. ఇక్కడ చూడండి, మనకు చేయగానే మనకు చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకు బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది కాబట్టి కొంచెం టైం అయినా పర్వాలేదు కాబట్టి మీరైతే అడ్జస్ట్మెంట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మనమైతే ఓకే మీద సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేసి మనమైతే ఇక్కడ చూడండి, నేనైతే స్టార్టింగ్ పోర్షన్ అయితే వచ్చేసిన. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్గా అయితే ఒక PNG ఫోటో అనేది యాడ్ అయితే చేసుకుంటున్నా. మీరు కూడా ఎవరైనా ఒక ఫోటో అనేది యాడ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మనకు లెఫ్ట్ సైడ్లో చాలా అంటే చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, మీకు అయితే చూపించనికే నేను ఎగ్జాంపుల్గా వరుణ్ తేజ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఈ ఫోటో చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఏదో ఒక ఫోటో అయితే పెట్టుకోండి, కానీ PNG ఫార్మాట్ అయితే ఉండాలి. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను కాబట్టి ఆ వీడియో చూసి మీరు కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి మీ ఫోటో. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫోటోని అయితే ఈ సైడ్ అయితే పెట్టుకుంటున్నాం. ఓకే, పెట్టిన తర్వాత ఇదే ఫోటోని మనమైతే వీడియో ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, జరిపిన తర్వాత ఇక్కడ చూడండి, మనము 15 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి మీరు. ఓకే, ఈ వీడియో 15 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఒక కీ కనిపిస్తుంది కాబట్టి దాని అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి మనం ఏం చేద్దామంటే ఈ ఫోటోని మనమైతే ఇక్కడైతే జరుపుకుందాం, ముందర అయితే జరుపుకుందాం. ఓకే, జరిపిన తర్వాత మనమైతే స్టార్టింగ్లో అయితే వస్తే ఇక్కడ చూడండి, మనకు వీడియో అనేది ఇలాగైతే వస్తుంది కాబట్టి మీరైతే ఇలాగైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత మనమైతే మళ్ళీ ఇంకోసారి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు ఇంకో PNG కూడా ఇస్తాను కాబట్టి ఆ PNG అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు రెడ్ క్లాత్ PNG అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి, మనకు ఈ రెడ్ క్లాత్ PNGని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వీడియో ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే జరిపి ఇక్కడ మనకు పైన మనకు ఇక్కడ మనకు రొటేట్ ఆప్షన్ ఉంది కదా, దానితో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇందులో మీరైతే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఈ మనకు ఏదైతే క్లాత్ ఉందో ఇదైతే మనకు రైట్ సైడ్ అయితే మూవ్ అయితే అవుతుంది కాబట్టి దీన్నే మీరైతే ఇలాగైతే జూమ్ చేసుకోండి, ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, ఏదైనా మనకు కొంచెం సగం ఫేస్ కనిపించేలాగా మీరైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు కనిపించడానికి బాగుంటుంది కాబట్టి ఇలాగైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్ పొజిషన్ అయితే మళ్ళీ అయితే వచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి ఫ్రెండ్ మీరు. ఓకే, 1 సెకండ్ 600 మిల్లీమీటర్ దగ్గర అయితే వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, మీరు ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్లో మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఆ ఫోటో మాత్రం మనకు కంపల్సరీ అయితే PNG మనకు ఎలాంటి ఫోటో ఉన్నాయైతే పర్వాలేదు కాబట్టి ఈ చూడండి, ఈ ఫోటో అయితే ఇలాగైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇదే ఫోటోని మనమైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుందాం. ఎలాంటి ఫోటో ఉన్నా పర్వాలేదు కాబట్టి ఏదో ఒక ఫోటో అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, చాలా బాగా అయితే ఉంది కాబట్టి కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు దీన్ని మీరు ఎంత అయితే పెట్టుకుంటారంటే అది కూడా చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి, మనకు బాక్స్లో ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ వరకు అయితే మీరు అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఏదైతే మూసుకపోతుందో ఆ క్లాత్ వరకు అయితే పెట్టి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో అనేది యాడ్ అయితే చేసుకోండి. ఎవరైనా ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే, ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోండి. ఈ ఫోటోని కూడా మనమైతే ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే,
ఈ ఫోటోని కూడా నేనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుందాం. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత మీరైతే మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. లోపల ఏదైతే బాక్స్ ఉందో ఆ లోపల అయితే మీరైతే మంచిగా అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇదే మనం ఏదైతే ఫోటో ఉందో ఈ సెకండ్ ఫోటో, ఈ ఫోటోని కూడా మీకు అయితే చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి. మనము ఈ ఫోటోని కూడా మీరైతే ఎక్కడైతే మనకు క్లాత్ ఎక్కడైతే మనకు క్లాత్ క్లోజ్ అవుతుందో ఆ క్లోజ్ దగ్గర అయితే మీరు పెట్టుకొని మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో అనేది యాడ్ అయితే చేసుకోండి. ఒక 4 బెస్ట్ ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఎవరైనా ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీ చాయిస్ అది. ఓకే, ఈ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని కూడా నేనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటోని కూడా ఇలాగైతే మధ్యలో అయితే పెట్టుకుంటున్నాం. ఓకే, పెట్టిన తర్వాత ఇదే ఫోటోని మనమైతే ఇప్పుడు మనం ఏదైతే క్లాత్ ఎక్కడైతే మనకు ఎండ్ అవుతుందో ఆ క్లాత్ వరకు అయితే నేనైతే పెట్టుకుంటా. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ క్లాత్ అనేది మనకు ఇక్కడైతే క్లోజ్ అయితే అవుతుంది. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేనైతే ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకుంటున్నా. లాస్ట్ ఒక 4 బెస్ట్ ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకొని సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఓకే, చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో కూడా మనకు చాలా బాగా అయితే యాడ్ అయితే అయింది. కాబట్టి మీకు 4 ఫోటోస్ అయితే ఒక బెస్ట్ ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకొని మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో వస్తే ఇక్కడ చూడండి మనకు చాలా బాగా అయితే సెట్ అయింది. ఓకే, స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను. కాబట్టి ఈ లిరికల్ వీడియో మీకు నచ్చిన లిరిక్ అయినా పెట్టుకోవచ్చు, నేను ఇచ్చిన లిరిక్ అయినా పెట్టుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ మీకైతే ఈ లిరికల్ వీడియో మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఈ లిరికల్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే మల్టీప్లై చేసుకోండి. మల్టీప్లై అయితే చేసి కొంచెం అయితే జూమ్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడైతే పెట్టుకుంటే మనకు వీడియో అనేది చాలా క్లీన్గా అయితే సెట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా బాగా అయితే సెట్ అయింది. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంకో షాడో పిఎన్జీ కూడా ఇస్తాను. ఇక్కడ చూడండి మనకు ఈ షాడో పిఎన్జీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ షాడో పిఎన్జీని మీరైతే స్క్రీన్ మొత్తం అయితే చేసుకొని పైన అయితే జరుపుకోండి. ఓకే, జరుపుకుంటే మనకు చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇలాగైతే జరిపి మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీకైతే ఒక పిఎన్జీ అనేది ఇస్తాను. మీకు అయితే ఒక ఫ్లాగ్ పిఎన్జీ అయితే ఉంటుంది. కాబట్టి ఆ ఫ్లాగ్ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ ఫ్లాగ్ పిఎన్జీని మీరైతే ఇలాగైతే రొటేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఇలాగైతే రొటేట్ అయితే చేసుకోండి. ఇంకా కొంచెం అయితే రొటేట్ అయితే చేసుకోండి. ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఇక్కడైతే పెట్టుకోండి. కొంచెం ఇంకా రొటేట్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకా కొంచెం అయితే రొటేట్ అయితే చేసుకుంటున్నా. ఓకే, ఇలాగైతే పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు చాలా క్లీన్గా అయితే వచ్చింది. కాబట్టి ఇలాగైతే పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఇలాగైతే ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు లాస్ట్లో ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. మీకు ఒక ఓవర్లీ వీడియో అయితే ఇస్తాను. కాబట్టి ఆ ఓవర్లీ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ మొత్తం అయితే చేసుకొని ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే మనకు వీడియో అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. కాబట్టి ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది ఇలాగైతే వస్తుంది. చాలా బాగా అయితే వస్తుంది. మీకు డెఫినెట్లీ నచ్చాలని నేనైతే కోరుకుంటున్నాను. కాబట్టి నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరైతే టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇదే వీడియోని మనమైతే సేవ్ చేసుకుందాం. కాబట్టి పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరైతే మంచి క్వాలిటీలో వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.